అలా దినాల పాటు సాగిన తర్వాత ఈయన గొప్పోడైపోయాడు, అద్భుతమైన ఆటగాడైపోయాడు, ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ ఆటగాడైపోయాడు. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత 2019 సంవత్సరం ఇంటర్వ్యూలో నాకు బాగా గుర్తు, 30 సంవత్సరాల క్రితం ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే మీరందరూ ఏ స్థితిని గురించి మాట్లాడుకుంటారు, కానీ నా పేదరికం, నా కష్టము, నా బాధను గురించి చాలామంది తెలియదు అని చెప్పి కన్నీటితో ఆయన సాక్ష్యం ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ, ఎడ్నా అనేటువంటి తల్లి ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతుంది. ఆ తల్లి చేసిన ఆ తల్లి మాకు ఆకలి తీర్చిన విధానం మేము మర్చిపోలేము. ఆ తల్లి చాలా చేసింది. మాకు చాలా ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టేది. ఆ రెస్టారెంట్లో మిగిలిపోయినటువంటి పదార్థాలన్నింటినీ కూడా జాగ్రత్తగా భద్రపరిచి మేము వచ్చే వరకు కూడా ఆమె వేచి ఉండేది. అది నిజంగా ఆమె నాకు తల్లిలా నన్ను ప్రేమించింది. ఆమె ఎక్కడుందో నేను ఎంతో ప్రయత్నం చేస్తాను, చాలా ప్రయత్నాలు చేస్తాను, ఎక్కడ దొరకలేదు. ఆమె ఎక్కడుందో కూడా మాకు తెలియలేదు, చాలా మందిని అడిగాను కానీ అని చెప్పినప్పుడు ఆ వార్త అక్కడికి వెళ్ళి చివరికి ఎడ్నా అనేటువంటి తల్లి దగ్గరికి వచ్చింది. వెంటనే చెప్పారు, ఇక్కడ ఉంది ఆ తల్లిగారు అని చెప్పి. అయితే ఆమెను పిలిపించండి అని చెప్పి ఒక రోజున ఈ యొక్క క్రిస్టియన్ రొనాల్డో అయిన ఎడ్నా అనేటువంటి ఆ తల్లిని పిలిచారు. భయపడుతూనే ఎంత గొప్పను కలడం, అమ్మో అన్నట్లుగా భయపడుతూనే వచ్చింది. అమ్మా నువ్వు భయపడదని చెప్పి ఒక తల్లిలాగా హక్కును చేర్చుకుని, ఈమె నాకు తల్లి లాంటిదని చెప్పి నా ఆకలి తీర్చింది. చాలా బ్రతుకులో ఉన్నప్పుడు ఈమె నాకు సహకరించింది. ఆ రోజుల్లో కనుక ఈమె నాకు ఆహారం పెట్టకపోతే నేను ఇంతగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉండేది కాదేమో, నేను బలహీనుని అయిపోయేవన్నేమో. నాకు ఈ గొప్ప సాధించను, ఈ గొప్ప ఉన్నతమైన స్థాయికి సహకారికి ఉంది అని చెప్పి ఆమెను హక్కును చేర్చుకుని ఈమెతో పాటు ఒకరోజు చక్కగా హోటల్కి వెళ్ళి భోంచేయాలి అని చెప్పి ఆమెను హోటల్కి తీసుకెళ్లారు. హోటల్లో భోంచేశారు. భోంచేసిన తర్వాత ఆయన మీడియాతో చెప్పింది ఏంటో తెలుసా? ఈ రెస్టారెంట్ని నా తల్లి కానుగా ఇస్తున్నాను. ఈమె ఈ రోజు నుంచి ఈ రెస్టారెంట్కి ఈమె వారసురాలు. ఏమన్నాడండి? ఈ రెస్టారెంట్కి ఈమె వారసురాలు. ఒక పేద స్త్రీ, ఒక హోటల్లో పనిచేసుకునే పేద స్త్రీ ఈ యొక్క రొనాల్డో ఆకలి తీర్చింది. ఆయన మర్చిపోలేదు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత అందరం మర్చిపోతాం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీకు సహకరించిన వాడిని మర్చిపోతాం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీకు హెల్ప్ చేసిన వాడిని మర్చిపోతాం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీకు సహకరించిన వాళ్ళు ఈరోజు నీకు పురుగుల్లా కనపడతా ఉంటారు. ఇది మనిషి యొక్క దుర్బుద్ధి, ఇది మనిషి యొక్క స్వభావం. ఈ రోజుల్లో కూడా ఎలాంటి వారు ఉన్నారండి?